వెల్కమ్ బ్యాక్ గాయ్స్. లెవెల్ పార్ట్ 2. ఓకే, అందరికీ ప్రీవియస్ వీడియోలో మనం 4 మిషన్స్ కంప్లీట్ చేసాం. మిగతా అన్నీ అవి కంప్లీట్ చేద్దాం పదండి. అనుకున్నా దీనివల్ల మెంటల్ పేషెంట్స్ గేమ్ ఆడొద్దు, చిరాకు వచ్చేస్తుంది. బీపీ పేషెంట్స్ మామూలు కోపం కాదు ఇది. అబ్బా ఏమో నెక్స్ట్ లెవెల్ టెస్టులు దీంట్లో. అమ్మా ఏమన్నా ట్రిక్కా? ఓకే, పద ఈజీ ఫ్రెండ్స్. ఇది ఎంత పిల్లవచ్చు, పిల్లలు ఆడతారు, అంత పిల్లలు ఆడే గేమ్ మనం తెచ్చేది ఇది. పిల్లల గేమ్ ఫ్రెండ్స్, ఇది పిల్లలు ఆడతారు. ఇది ఎంత ఈజీ ఉంటుంది తెలుసా ఈ గేమ్, ఆడలే కానీ. చూసారా, ముందుంటే ముందుగానే ఉన్నట్టు అయిపోయింది. మనం వెనకాల పడింది, ముందు పడతా అనుకున్నది కూడా పడ్డది అది. అందుకే ఓకే 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 జంప్ కాలే మళ్ళీ జంప్ కాలే, వీడు వచ్చేసి జంప్ కాలే. అరే జంప్ అవుతలేదు. ఈజీ మళ్ళీ పడ్డదా? అలవాటు ఫ్రెండ్స్, కామన్ అన్నీ. అది ఈజీ. ఇప్పుడు సింపుల్ ఆడేసి మనం తెలుసా అనుకున్నా. అబ్బా పడ్డాడు. పని జంప్. పద స్పీడ్ ఆడద్దాం ఇప్పుడు. ఈసారి స్పీడ్ ఆడద్దాం. ఎక్స్పెక్ట్ చేయాలి మళ్ళీనా. నైస్. ఓకే దిష్టి అనేది. ఓకే జంప్ చేసి సార్ అనుకున్నా. ఓకే సేమ్ మిస్టేక్. వెళ్ళిపో. ఓకే ఈజీ. పద తీసుకెళ్తలేదు, మనం జంప్ చేసుకుంటా. జంప్ పోనీ. ఓకే ఈజీగా ఆడద్దాం ఈ గేమ్ సార్. మనం ఓకే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీ ఎక్స్పెక్ట్ చేయకుండా పెడుతున్నా. అక్కడ చివరిన చూసి ఆడాలి. చివరికి అది చివరిని చూసి ఆడాలి. ఏం సామి, ఏదో నవ్వితే ఒక్కసారి 2 సార్లు అవుతుంది, మాటికి అవ్వదు అలాగా.
నైస్. ఇది ట్రక్కీ గేమ్ వచ్చింది. అబ్బా ఓకే, అది వస్తుంది, అది వచ్చింది, వెయిట్ చేద్దాం. జరిగిపోయింది. ఎక్స్పెక్ట్ అనుకోలే. దాంట్లో టచ్ చేసేస్తాను నేను, అలవాట్ల అలవాటులో పొరపాటు. ఓకే వెళ్ళిపోదా. ఓకే, నీ దగ్గర వేరే వాళ్ళ దగ్గర పని చేస్తాయి. అది వేరే వాళ్ళ దగ్గర వేసుకున్న ట్రిక్కులు నా దగ్గర పని చేయాలి. వెయిట్ చేద్దాం, ఈసారి ఆచితీ చాటలేదు. ఓకే కరెక్టే. ఓకే ఈజీ. ఇది ట్విస్టింగ్, ఇది కాదు, ఇక్కడ పడాలి. ఓకే ఇక్కడ తినేది పడదు. అరే తప్పురా. దీని మీద పడు. దీని మీద అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. కన్ఫ్యూజ్ కాకూడదు. అది నైస్ సేఫ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ అప్కమింగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. మర్చిపోయా ఒకటి చెప్పడం మర్చిపోయా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పడం మర్చిపోయాను, మీరైతే మర్చిపోకండి.